ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కండక్షన్ కన్వెన్షన్లో ఉన్నామండి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ద మ్యాక్సిమం ఎనర్జీ ఇన్ ద థర్మల్ రేడియేషన్ ఫ్రమ్ ఎ హాట్ సోర్స్ ద అకర్స్ అట్ వేవ్ లెంత్ అని చెప్పి లాంబ్డా అని ఇచ్చాడు. వేవ్ లెంత్ మనం ఇక్కడ రాసాం చూడండి, 12 × 10⁻6 centimeters, and the temperature of the source will be n times the temperature of the another source అన్నాడు. అంటే ఇక్కడ T1 చూడండి n times of T2 అని అంటున్నాడు. సో అదేవిధంగా ఏమి ఇచ్చాడు మనకి ఇంకా, సో అనదర్ సోర్స్ ఆఫ్ ది అంటున్నాడు, విచ్ ఈస్ ద వేవ్ లెంత్ ఇస్ ద మాక్సిమం ఎనర్జీ అని చెప్పేసి వేవ్ లెంత్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడంటే 96 × 10⁻6 centimeters మనకి ఇక్కడ λ2 ఇచ్చేసాడు. అంటే λ1 λ2 ఇచ్చాడు మనకి. T1 T2 రిలేషన్లో n టైమ్స్ అని ఇచ్చాడు. ఈ n వాల్యూ ఎంత అని చెప్పేసి మనకి క్వశ్చన్ మార్క్. ఇదేంటండి క్వశ్చన్ మార్క్ ఏంటి, n వాల్యూ ఎంత అనేది. అప్పుడు మనం వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే లాంబ్డా టీకి రిలేషన్ ఓన్లీ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా మాత్రమే కనబడుతుంది మనకి ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో దీన్ని యూజ్ చేసుకొని మనం λ1/T1 = λ2/2, ఎందుకంటే కాన్స్టెంట్ కదా. సో దీన్ని ఇట్లా రాసుకోండి, λ1/λ2 = T1 ఇటపోతే T2/T1 అవుతుంది. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం ఏం లేదు. 12 × 10⁻6/19 10⁻6 10⁻6 కాల్ ద 12 8 టైమ్స్ కరెక్ట్ పోతుంది. చూడండి క్యాలిక్యులేట్ చేసి చూడండి, 8 టైమ్స్ కరెక్ట్ పోతుంది T2/T1 మనకి. ఇట్లా వస్తే ఏమవుతుంది, సో T2 = T1/8. అంటే మీకు ఈ రిలేషన్ అడగాలి కదా, ఈ రిలేషన్ అడిగాడు వాడు. T1 = n × T2 అన్నాడు కాబట్టి మీరు T1 తీసుకెళ్ళండి, 8 తీసుకెళ్ళండి. అందుకని n ప్లేస్లో మనకి ఇక్కడ 8 వస్తుంది. అందుకని మన ఆన్సర్ వచ్చేసి 8. లేదా మనకి వాడు కొన్ని న్యూమరికల్స్లో మనకి మన బుక్స్లలో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రిలేషన్ అడిగాడండి. ఓకే, T2కి T1కి ఇలా రిలేషన్ ఏంటి అని అడిగాడు. సో అలాంటప్పుడు మనం 1/8 అనేది ఆన్సర్ వస్తుంది. కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోండి పిల్లలు.